దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ఉన్నతమైన కృపలో కాచి కాపాడి భద్రపరిచి మేలైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అనుకూలమైన దేవుడు తన కృపలో కాచి కాపాడి భద్రపరిచి బలపరిచిన విధానాన్ని బట్టి మనమందరము క్షేమముగా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. అందుకే దేవునికి గట్టిగా స్తోత్రాలు చేద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నాడంటే తన కృపలో మనకి ఎంతో దాగి ఉన్న మేలులను అనుభవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేటి దినాన మనం నేర్చుకుంటున్న విషయం మీద దృష్టి పెడదాం. మనం నేటి దినాన ఏం నేర్చుకోబోతున్నామంటే మన ప్రయాణంలో దీవెన మనకి రావాలి. ఏం రావాలి? మన ప్రయాణంలో మనకి దీవెన రావాలి. ఎలాంటి ప్రయాణాలు చేస్తే దీవెనలు వస్తాయని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు చెప్పుతున్న మాట, నేనే మార్గము సత్యము జీవమును అని చెప్పి దేవుని యొక్క వాక్కు మనకి సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే తప్పకుండా ఆయన మార్గం ఏంటో మనం కనుక్కోవాలి. ఆయన సత్యం ఏంటో మనం ఎరిగి ఉండాలి. ఆయనలో ఉన్న జీవం ఏంటో మనం తెలుసుకుని ఉండాలి. ఇలాంటివి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మన మార్గం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. మన మార్గాన్ని పరీక్షించుకున్నప్పుడు మనం ఏమవుతామంటే దేవుని మార్గంలో నడుస్తున్నాము కనుక ఆయనకి ఎలాంటి అయితే ఆశీర్వాదం వచ్చిందో మనకి అలాంటి ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి పాపాన్ని ఆయన తీసివేయడానికి ఎలా అయితే నడుచుకున్నాడో, పాపాన్ని మనలో నుంచి తొలగించుకున్న మనము కూడా ఆయనలా నడవగలిగితే ఆయన కృపలో మనము కూడా భద్రపరచబడతాం. నేటి దినాన్న మనము మన ప్రయాణంలో ఎలా ఉన్నామో గుర్తింపు చేసుకోవాలి. ఈరోజు మన ప్రయాణాలు ఎలా ఉన్నాయో సరిగా లేకపోతే అందులో యాక్సిడెంట్ స్పిరిట్లు కూడా జరుగుతాయి. యాక్సిడెంట్ స్పిరిట్లు అంటే అపవాది దాడి చేసే విధానాలు. అపవాది ఎందుకు దాడి చేస్తాడు అంటే మన మార్గాలు సరిగ్గా లేకపోవడం వలన అపవాది దాడి చేస్తాడు. మన మార్గాలు ఎలా ఉన్నాయి? కొంతమంది అనుకుంటారు దేవుడు లేడని. బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. మరి దేవుడు లేడని మనం అందరం అనుకుంటున్నామంటారా? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడంటే దేవుని విషయంలో మన మార్గం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతి దినము మీకు చెప్తానే ఉంటాను, ఎవ్రీడే మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుందంటే దాన్ని పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మన జీవితాన్ని ఎప్పుడైతే పరీక్షించుకుంటామో ఆ పరీక్షించుకునే జీవితాన్ని బట్టి మనం ఎలా నడుస్తున్నామో మనకు అర్థమవుతుంది. దేవుడు తెలుసు అనుకున్న మనము బుద్ధిహీనుల వలె నడిస్తే మనము కూడా బుద్ధిహీనులమే. దేవుడు లేడని నడిచే వాళ్ళు ఎలా నడుస్తున్నారంటే బుద్ధిహీనులై నడుస్తున్నారు. అలాగే దేవుడు తెలిసిన మనము బుద్ధిహీనుల వలె నడిస్తే వాళ్ళకంటే లోతైన వాళ్ళం అవుతాం. అంటే వాళ్ళకంటే బుద్ధిహీనత లేని వారిగా మనం కనబడతాం. అంటే మనం ఏం చేస్తున్నాం? మన దినాలను ఏం చేస్తున్నాం అంటే లెక్కించుకోవడం మర్చిపోయాం. అర్థమవుతుందా? సరిగ్గా యేసుక్రీస్తుకి 33.5 సంవత్సరాలు లెక్క పెట్టి దేవుడు అధికారాన్ని 3.5 సంవత్సరాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేటి దినంలో కూడా మనం పరిశీలన చేయవలసింది ఏంటంటే అంత్యక్రీస్తు ఎలా వస్తాడని లెక్కలు వేయడం మానేసాం. యేసుక్రీస్తు ఎప్పుడు ఎత్తబడతాడనే విషయాన్ని మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తిని ఎత్తబడితే గనక 3.5 సంవత్సరాలు అధికారం ఇవ్వబడితే వాడు ఇంకెంత చేస్తాడనేది మర్చిపోతున్నాం. అంటే మన జీవితాల్లో పవిత్రతను అనేది ధరించుకోవడం మానేస్తున్నాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎలా నడిచాడు? నేనే మార్గం అన్నాడు. మరి అలాంటి మార్గాల్లో మనం నడవాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆయన చెప్పుచున్న మాటలను ఏం చేయాలంటే అమలు చేయడం ప్రారంభించాలి. ఆయన నేర్పిస్తున్న వాక్యాన్ని మనము ఏం చేయాలంటే దేవుని యెడల నమ్మకముగా కలిగి జీవించాలి. ఆయన మాట్లాడుతూ అంటాడు, మనం గత కాలం నేర్చుకున్నాం. నేను రాలేదు కానీ అంతకు ముందు వారం వచ్చాను. దేవుడు మందిరంలో ఉండే ఆ ప్రత్యక్షత గురించి మనం నేర్చుకున్నాం.
మందిరంలో ఉన్న విషయాలను గురించి, ఆ మందిరంలో ఉన్న ప్రత్యక్షతల గురించి నేర్చుకున్నాం. అలాంటి దావీదు అంటున్నాడు, పచ్చిక గల చోట్ల ఏం చేస్తున్నాడు? నన్ను నడిపింప చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే దేవుని మార్గాలు ఎలా ఉన్నాయి అంటే శాంతికరముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? దేవుని యొక్క మార్గాలు అంటే దేవుడు నడిపించే మార్గాలు ఎలా ఉన్నాయంటే శాంతికరముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. జలముల యొద్ద మనకి ఏమైనా దప్పిక, ఏమైనా కరువు అవుతుందంటారా? కరువు అవుతుందంటారా? జలముల యొద్ద ఏమైనా దప్పిక మనకి కరువు అవుతుందా? ఎంతసేపు ఆ జలములు పక్కన ఉన్నాయనుకో, తీసుకుని త్రాగడానికి మనకు ఆయాసం వచ్చినప్పుడల్లా అవి దాహాన్ని తీరుస్తాయి. దేవుని మార్గంలో నడిచే వారికి కూడా శాంతికరమైన జలములు దొరుకుతాయి. ఆ శాంతికరమైన జలములు ఎప్పుడు కూడా దప్పి ఏం చేస్తాయి? దప్పిక రానివ్వు. అందుకనే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయా? చెప్పండి. నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. అందుకని నువ్వు ఎలాంటి మార్గమును ఎంచుకోవాలంటే నీ మార్గము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకని నీ ప్రయాణం ఎలా ఉందో ఈరోజు కనిపెట్టు. అర్థమవుతుందా? నీ ప్రయాణం ఎలా ఉందో ఈరోజు నువ్వు కనిపెట్టాలి. ఎందుకని? దేవుడు సౌలును దర్శించినప్పుడు ఆయన దమస్కు మార్గమును వెళ్తున్నప్పుడు దర్శించాడంట. అర్థమవుతుందా? అంటే ఆయన ప్రయాణం ఎటువైపు ఉంది? కీడు చేసే వైపు ఉంది. కానీ దేవుడు మాత్రం అతని ప్రయాణాన్ని మేలు చేసేలాగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన మార్గాన్ని కూడా దేవుడు మేలుకరంగా జీవించాలని ఇష్టపడుతున్నాడు, మేలుకరంగా నడవాలని ఇష్టపడుతున్నాడు. మన ప్రయాణంలో దేవుడు శాంతికరమైన జలములను ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మరి మన జీవితాల్లో శాంతి ఉందంటారా? మనకెప్పుడు అశాంతియే దొరుకుతూ ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తారో ఆ దేవుని మార్గం వారికి జీవ జలమును ఇచ్చేటట్లుగా చేస్తుంది. అందుకనే ఆ సమరయ స్త్రీతో దేవుడేమో, యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీ నీళ్లు మరలా దాహం వేస్తాయి, కానీ నేనిచ్చు నీళ్లు మాత్రం ఏం చేస్తాయి? నీకు ఎప్పుడు కూడా దప్పిక కానీ కావన్నాడు. అందుకనే దావీదు ఎక్కడ నడుస్తున్నాడంట? శాంతికరమైన జలముల యొద్ద నడుస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎవరు నడిపిస్తున్నారు? యేసయ్య నడిపిస్తున్నాడు. ఈరోజు మన మార్గాలను యేసయ్య బాటకు అప్పగిస్తే, మన ప్రయాణాన్ని యేసయ్య బాటకు అప్పగిస్తే, ఆయన మాటకు లోబడి జీవిస్తే మన ప్రయాణంలో ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ఇరుకు ఇబ్బందులు ఏ పరిస్థితిని బట్టి వస్తాయంటే దేవునికి మన మార్గాన్ని ఇవ్వనప్పుడు వస్తాయి. అర్థమవుతుందా? పని చేసుకుంటూ దేవుని యొక్క మార్గంలో మనము నడుస్తున్నప్పుడు దేవుని సన్నిధికి మనం అప్పగించుకోవాలి. దేవుని ఆలోచనకు మనం అప్పగించుకోవాలి. దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నప్పుడు మనం ఏమవుతామంటే మన మార్గాలు శాంతికరమైన జలముల యొద్ద నడిపించబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ తోమా అంటున్న మాట ఏంటో తెలుసా? 5వ వచనం చూస్తే, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగుగా, అక్కడ అంటున్న మాట చూడండి, నీ మార్గం ఎలా తెలుసుకోవాలని తోమా అడుగుతున్నాడు. ఎందుకని? తోమాకి ఒళ్ళంతా అనుమానం. తోమాకి ఏముంది? ఒళ్ళంతా అనుమానమే, హృదయమంతా కలవరపడడమే. అర్థమవుతుందా? అందుకని ఎవరికి లేని ప్రశ్న ఎవరికి వచ్చింది అంటే తోమాకు వచ్చింది. వాళ్ళందరూ యేసుక్రీస్తు మార్గం ఏంటో ముందుగానే ఎరిగి ఉన్నారు. ఆ మార్గాలు వారికి అర్థమవుతున్నాయి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క మార్గం ఏంటో మనందరికీ తెలుసా లేదా? ఆయన ఎందుకు బాట వేశాడు మనకి? అమ్మా, ఎందుకు ఆయన మనకి బాట వేశాడు? నిత్య జీవం అనే మార్గాన్ని ఆయన పాదాలకు ముళ్ళు గుర్చుకున్న, ఆయనకి గాయాలు పడిపోయి రక్తాలు కారుతున్న ఆయన ప్రయాణంలో ఏమాత్రము కూడా కలవరి కొండ ఎక్కేంత వరకు కూడా ప్రయాణం ఎందుకు ఆగలేదో తెలుసా? మనకు విజయం ఇవ్వడానికి, మన మార్గాన్ని చక్కగా ఏర్పాటు చేయడానికి ఆయన ముళ్ళబాటలో వెళ్ళాడు.
ఆ రాళ్ళు ఆయనకి దిగుతున్న, రక్తము కారుతున్న ఆ కల్వరి కొండపైన ఆ సిలువను మోసి అందులో మరణించేంత వరకు కూడా ఎలా కష్టపడ్డాడంటే, మంచి మార్గాన్ని ఏమి కష్టపడలా, చక్కగా తారు రోడ్డు వేస్తే దాని మీద నడిచేటట్లు ఏమి వెళ్ళా, ముళ్ళ కంచెలలో పడి వెళ్ళాడు. రాళ్ళు రప్పలను ఈడ్చుకుంటూ ఆయన్ని తీసుకువెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో ఆ కల్వరి కొండ ఎందుకు ఎక్కడో తెలుసా? మనకి చక్కని మార్గాన్ని వేయడానికి. దేవునికి స్తోత్రం. మనల్ని శాంతికరమైన మార్గంలో నడిపించడానికి. అందుకనే తోమ అడుగుతున్నాడు, నీ మార్గం ఏమిటి? మాకు తెలియదు అని అంటున్నాడు. యేసుక్రీస్తు మార్గం మనకి తెలుసంటారా? తెలియదంటారా? ఆయన ఎలా నడిచాడో తెలుసంటారా? తెలియదంటారా? ఆయన ఎలా ప్రేమించాడో తెలుసా? తెలియదంటారా? మరి ప్రేమిస్తున్న దేవుడు ఎలా ప్రేమించాడో తెలుసుకొని మనం ప్రేమించలేకపోతున్నామే. ఎలా నడిచాడో ఆ నడవడికి మనం నడవలేకపోతున్నామే. మనం కంట్రోల్ చేసుకోవాల్సిన మన యొక్క నోరు కానీ, మన యొక్క ప్రవర్తన కానీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదంటే, ఆయన మార్గాన్ని మనం ఇంకా కనుగొనలేకపోతున్నాం. అర్థమవుతుందా? అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు అనుకోరా? మరి దేవుడు తెలిసిన మనము ఎలాంటి వారమై ఉన్నామంటారు? దేవుని తెలియని వాడు బుద్ధిహీనుడై ఉంటే, మరి అంతకంటే దేవుని తెలిసిన మనము ఎలాంటి వారమై ఉంటారంటారు? మూర్ఖులం అవుతాం. ఏమవుతాం? మూర్ఖులం అవుతాం. ఎందుకని? దేవుడు తెలియని వారి మార్గాలు బుద్ధిహీనుల వల్ల నడుస్తున్నారు, కానీ తెలిసిన మనము ఆయన మార్గాన్ని కనుక్కోకపోవడమే మనలో ఏంటంట? మూర్ఖత్వంతో సమానం. దేవుని యొక్క విషయాల మీద దృష్టి పెట్టకపోవడమే మనలో ఉన్న మూర్ఖత్వం. ఎప్పుడైతే దేవుని మాటను వింటామో ఆ మాటను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకి ఏ మేలు కొదువ లేకుండా దేవుడు ఆకలిని తీరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం గనుక ఆయన మన తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించబడి ఉన్నవి గనుక ఎవ్వడు కూడా మన వెంట్రుకను టచ్ చేయలేడు. అంటే మన యొక్క బలహీనత మన శరీరంలో చొరబడుతుందంటే ఎందుకు వస్తుందంటే, మనము అవకాశం అనేది ఇస్తున్నాం. అందుకని నీ ప్రయాణం ఎలా వెళ్తుందో ఆలోచన చెయ్యి. మధ్యలో వెళ్తున్నప్పుడు అడ్డదారులకు వెళ్తుందా, లేకపోతే దేవుడేసిన తిన్నని మార్గంలో వెళ్తుందో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? మన ప్రయాణం మనకి దీవెనకరంగా ఉండాలి. మన ప్రయాణం మనకి ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. మన ప్రయాణంలో క్రీస్తు కనబడే రీతిగా మన జీవితం ఉండాలి. ఎవరిని పరిచయం చేయాలి? క్రీస్తును పరిచయం చేయాలి. ఎవరిని చూపించాలి? క్రీస్తును చూపించాలి. అలాంటి ప్రవర్తన ఎవరిలో అయితే ఉంటుందో తోమ అడిగిన ప్రశ్న వారిలో లేకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. తోమాకి తెలియక అడిగాడు. ఈరోజు మనం తెలిసి తప్పు చేస్తున్నాం. యేసయ్య మార్గాలేంటో తెలుసు, యేసయ్య పడిన శ్రమ ఏంటో తెలుసు, యేసయ్య నడిచిన బాట ఏంటో తెలుసు. శత్రువును సైతం మిత్రుడిగా దేవుడు భావించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈరోజు కనిపెట్టలేకపోతున్నాం. అర్థమవుతుందా? చూడండి, ఒక భక్తుడు దేవుని మాటకు లోబడి ఏం చేశాడంటే, ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇక్కడ మనం ఈ ప్రయాణాన్ని గమనించినప్పుడు అబ్రహాముకు కలుగుతున్నది ఏంటో తెలుసా? సంతోషం కాదు, సమాధానం కాదు. ఇప్పుడు మాట్లాడుకున్నామే జీవజల ఓటలు కాదు, పచ్చిక గల చోట్ల నడిపించడం కాదు. ఎడారి మధ్యన నడుస్తున్నాడు, దాహాల మధ్యన నడుస్తున్నాడు, కరువైపోయిన ప్రాంతాలలో తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఏం చేస్తున్నాడంటే దేవుని మాటకు సమ్మతించి నడుస్తున్నాడు. అంతకంటే గొప్ప బాధలు ఏమొచ్చినాయి అంటే, ఆమె భార్య వలన అతనికి శోధన వచ్చింది. ఆమె భార్య అందాన్ని చూసి అతన్ని చంపేసే స్టేజ్కి వెళ్తారేమో అని చెప్పి, నా సహోదరి అని కూడా నీవు చెప్పు అని చెప్పి అలాంటి అబద్ధపు మాటలను కూడా ఏం చేశాడంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలు ఆడాడు. అర్థమవుతుందా? అంటే ఏ పరిస్థితిని బట్టి అబద్ధాలు ఆడాడంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలు ఆడాడు.
ఎందుకని? సారా యొక్క సౌందర్యం ఏమైందంటే అక్కడున్న వారందరికంటే చాలా అందముగా సారా తల్లి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడంటే అతని ప్రయాణంలో చాలా బాధలున్నాయి, అతని ప్రయాణంలో చాలా కష్టాలున్నాయి, అతని ప్రయాణంలో చాలా ఇరుకులున్నాయి. ఆ ఇరుకుల మధ్యన వెళ్తున్నప్పుడు ఏం చేశాడే అంటే తప్పించుకోవడానికి కూడా అబద్ధములు ఆడి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అబద్ధం ఆడకపోతే గనక సారాను బట్టి అబ్రహాముని ఏం చేసేవారు? చంపేసేవారు. ఎందుకని? అబీమెలెకు అబ్రహాముని యొక్క భార్యను తీసుకువెళ్ళాడా లేదా? అంటే ఎంతలా తీసుకువెళ్ళాడో చూడండి. ఆ ప్రయాణంలో తన యొక్క భార్య విషయంలో కూడా శోధన వస్తుందని తెలిసిన దేవుడు చెప్పిన మాట ప్రకారం కుటుంబాన్ని, బంధువులను వీడి బయటికి వచ్చేసాడు. అలాంటి వ్యక్తికి దేవుడు ఎంతగా గణపరిచాడో 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును ఆయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం 2 ప్రయాణాలు చూస్తున్నాం. ఒకటి అదే ప్రాంతం నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం, మరలా అదే ప్రాంతమునకు వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేయడం. అంటే ఈ ప్రయాణం వెనకాల దాగి ఉన్నది ఏంటో తెలుసా? మొట్టమొదట ప్రార్థన చేసినప్పుడు అతని ప్రయాణం సాగాలని ప్రార్థన చేశాడు. అతడి ప్రయాణం ఎలా ఉండబోతుందో అతనికి తెలియదు. అతడి ప్రార్థన చేశాడని 2 పాయింట్లు అక్కడ చూపిస్తున్నాడు. ఎక్కడ చూపిస్తున్నాడు? 8వ వచనం 9వ వచనం ఎలా అయితే చూపిస్తున్నాడు, 3వ వచనం 4వ వచనం కూడా ఆ 2 విధాలుగా 2 యాజిటీస్ గా చూపిస్తున్నాడు. అయితే రెండింటికి తేడా ఉంది. ఏమి తేడా ఉందో తెలుసా? అతడు మొదట వెళ్ళినప్పుడు అతడి దగ్గర ఏమీ లేదు. అతడు మొదట ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను బయటికి తీసుకొచ్చేసావు కానీ, నీలోనికి నన్ను నడిపించేసావు కానీ, నీతో నడవమని నాకు చెప్పావు కానీ, మరి నేను వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయాలని అడిగాడు. నేను పరిస్థితులు బాలేని పరిస్థితుల్లో వెళ్తున్నానేమో, కష్టాల గుండా వెళ్తున్నానేమో, సమస్యల గుండా వెళ్తానేమో, ఇది నాకు తెలియదు ప్రభువా. నా పరిస్థితులను నువ్వేం చేయాలంటే నీకు అప్పగించుకొని నా ప్రయాణం కొనసాగిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ 5వ వచనం చదవండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములను ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమైందంట. దేవునికి స్తోత్రం. మొదట ప్రార్థన చేసినప్పుడు ఏమీ లేదు ప్రభువా, నేను నా బిడ్డల్ని పోషించుకోవాలి, నేను వెళ్తున్నాను, నువ్వు సహాయం చెయ్యి, ఈ ఎడారుల మధ్యన నేను ఎలా ఉండాలో, ఈ కరువుల మధ్యన నేను ఎలా ఉండాలో అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడు. కానీ ఇప్పుడు మరలా రెండోసారి ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రాంతంలో అయితే ప్రార్థన చేశాడో, ఏ ప్రాంతంలో అయితే బలిపీఠం కట్టాడో, ఎక్కడ నుండి అయితే బయలుదేరాడో అదే ప్రాంతంకి వచ్చినప్పుడు ఏం చేయడంటే ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడ్డాడంటే తను వచ్చే ప్రయాణం అంతా మరలా తిరిగి రిటర్న్ అవుతున్న కొలది దేవుడు ఏ ప్రాంతంలో అబ్రహామా నువ్వు నాకు మొర్ర పెట్టావో అదే స్థానానికి వచ్చేటప్పటికి నిన్ను గణపరుస్తాను అన్నట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఏ హాయికి మధ్యన ఈ దక్షిణ ప్రాంతంలో ఎక్కడైతే వచ్చాడో ఆ తూర్పు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హాయికి మధ్యన గుడారం మరలా వేశాడు. వేసినప్పుడు అతడును లోతు కూడా నివసించలేనంత సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో మనకి సమృద్ధి దొరుకుతుంది. మనం ఎప్పుడైతే మన ప్రయాణాన్ని దేవునికి అప్పగిస్తామో మన ప్రయాణంలో వెలుగు కలుగుతుంది. మనం ఎప్పుడైతే మన ప్రయాణంలో దేవునికి మాత్రమే చోటు ఇచ్చి నడుస్తామో మనకి దేవుడు సర్వ సమృద్ధిని అనుకూలంగా మార్చడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో దేవుడు సమృద్ధిని ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ దేవుడు సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే అబ్రహాము ఏ ప్రాంతంలో ఉండైతే మొర్రపెట్టి ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, నేను వెళ్తున్నది బాధల గుండా, నేను వెళ్తున్నది రాజ్యాల గుండా, నేను వెళ్తున్నది మనుషుల గుండా, వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నువ్వు తోడుగా ఉన్నందుకు నేను వెళ్ళిపోతున్నాను ప్రభు అని చెప్పి అబ్రహాము ఎలా అయితే ఆ ప్రార్థన చేసుకుని మొదలుపెట్టి ప్రయాణం కొనసాగించాడో అలాగే మరలా తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సమృద్ధి కలిగిన విస్తారమైనది దేవుడు
తనకి అనుగ్రహించాడు. మొట్టమొదటి ప్రార్థన చేసినప్పుడు ఏమీ లేకుండా ప్రార్థన చేశాడు. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామో మన ప్రయాణం గుర్తు చేసుకోవాలి. మన ప్రయాణం ఎలా సాగుతుందో గుర్తు చేసుకోవాలి. మా అబ్రహాము ప్రయాణంలో ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ప్రయాణంలో దేవునికి చోటు ఇస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది రాదా? వస్తుంది. కానీ మనము ఇవ్వలేకపోతున్నాం కనుక తోమాలాగా అనుమానపు శ్రేష్టలు మనలో కలుగుతున్నాయి. దేవుని దగ్గరే ఉండిపోతే మనకేమైనా వస్తుందా? దేవునితోనే ఉండిపోతే మనకేమైనా వస్తుందా? దేవుని సేవ చేస్తే మనకేమైనా వస్తుందా అని చెప్పి ఒక ఆలోచనలో మనం ఉండిపోతున్నాం. నువ్వు దేవుని పని ప్రారంభించడం మొదలు పెడితే, అబ్రహాము దేవుని మాట విన్నట్లుగా నువ్వు విన్నట్టయితే, ఇదిగో అబ్రహాము కావలసిన ధనాన్ని, విస్తారమైన పంటని, విస్తారమైన కావలసినవన్నిటిని దేవుడు ఎలా అయితే ఏర్పాటు చేశాడో అలాగే మన జీవితాలకు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనకి అర్థం చేసుకోవలసిన వాక్యం చాలా ఉంది, కానీ ఆ వాక్యంలో ఉన్న మర్మాలను చదవకుండా అడ్డుపడేది ఎవడు? సాతానుడు. అందుకని దేవుని నమ్మేవారిగా ఉండాలి, కానీ అవిశ్వాసం కలిగిన వారిగా మనం మాత్రం ఉండకూడదు. ఎందుకనంటే ఆయన మనకి మార్గాన్ని వేసి వెళ్ళాడు. ఆయన సత్యమేంటో చూపి వెళ్ళాడు. ఆయనలో జీవం ఉన్నదని చెప్పి మనకి చూపి వెళ్ళాడు. అందుకనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గములో నడిచేవాడికి పచ్చిక గల చోట్ల ఏ మాత్రము కూడా కొదువు లేకుండా జీవజల ఓట దొరుకుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ అబ్రహాముకి ఏం దొరికింది అంటే, పిలిచాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళమన్న ప్రాంతాలకల్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తిరిగి వస్తున్నప్పుడు ఏ హాయికి మధ్యన ఆ బలిపీఠాన్ని కట్టాడు అమ్మా, బేతేలుకున్న హాయికి మధ్యన ఎక్కడైతే ఆ యొక్క గుడారాన్ని వేశాడో, మరలా అక్కడ గుడారాన్ని వేసేటప్పటికి సమృద్ధి కలిగిన విస్తారమైనది దేవుడు అతనికి అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు వెళ్ళే ప్రయాణంలో నువ్వు ఎలా మెలకువ కలిగి వెళ్తున్నావో ఆలోచన చేయి. ఎందుకంటే నీ మార్గము దేవునికి అప్పగించగలిగినప్పుడు నీ మార్గంలో ఉన్న ప్రతి అవసరతను దేవుడు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆలోచన చేస్తాం, ఎన్నో టెన్షన్లతో, ఎన్నో ప్రెషర్స్తో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో కష్టాలతో, అయ్యో ఈ పరిస్థితి గుండా వెళ్తున్నాను, నేనేంటి ఇలా సొమ్మసిల్లిపోతున్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ నీ మార్గాన్ని దేవునికి అప్పగించి చూడు, నిన్ను పచ్చిక గల చోట్ల నడిపించి కృపగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? కానీ మన జీవితాల్లో లోతు వంటి మార్గాలను ఎంచుకోకూడదు. ఎలాంటి మార్గాలు? లోతు వంటి ప్రయాణాలు మనం ఎంచుకోకూడదు. లోతు కళ్ళకి నచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. నచ్చిన ప్రాంతంలో కీడు కొని తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ లోకంలో నచ్చేవి చాలా ఉంటాయి. వాటి గుండా నువ్వు ప్రయాణం చేస్తే ఒకరోజు అవన్నీ నువ్వు ముంచేస్తాయి. అర్థమవుతుందా? నిన్ను ముంచేస్తాయి. ఎందుకని? నీ జీవితాన్ని సత్యమైన మార్గం వైపు నడిపించకుండా అక్రమమైన మార్గం వైపు నడిపిస్తాయి. అందుకనే వీళ్ళిద్దరికీ విస్తారమైన సమృద్ధి కలిగినప్పుడు ఈ యొక్క లోతు మాత్రం దేన్ని వెతుక్కున్నాడంట? చక్కగా రమ్యముగా కనబడే దాన్ని వెతుక్కున్నాడంట. కానీ అబ్రహాం మాత్రం కావలసిన దాన్ని ఆ తమ్ముడికి ఇచ్చేసి తిన మాత్రం ఏమయ్యాడు? కావలసిన చోటికి దేవుడు పంపించే చోటికి వెళ్ళాడు. అంటే మన ప్రయాణం దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు మన ప్రయాణం ఏమవుతుందంటే దేవుని అనుభవాల్లో ముందుకు వెళ్తుంది. దేవుడు కావలసిన విస్తారమైన సమృద్ధి వైపు మనల్ని నడిపిస్తుంది. ఈరోజు సమృద్ధి లేదని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు సమృద్ధి దొరకదంటే వాళ్ళు దేవుని ప్రయాణానికి ఆటంకాలు పెట్టుకుని లోక ప్రయాణాలు చేస్తున్నారు కనుక వారికి సమృద్ధి కొదువైపోతుంది. కొంతమంది చూడండి, ఎప్పుడు లేదు 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 అంటూ ఉంటారు. ఎప్పుడు అప్పులు 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 అంటూ ఉంటారు. ఎప్పుడు సమస్యలు 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 అంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ మీద బేస్ అయి ఉన్నారు కనుక అవన్నీ వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఎవరైతే దేవుని మార్గాల గుండా వెళ్తారో, ఎవరైతే దేవుడు చెప్పిన ప్రయాణాల గుండా వెళ్తారో వారి మార్గాలన్నీ దేవుడు సరళము చేసి దీవించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే లోతు ఉన్నదని పరుగులు పెట్టాడు, కానీ చివరాఖరికి మరలా ఇద్దరు కుమార్తెలతోనే బయటకు వచ్చాడు. పట్టుకెళ్ళిన దాంతో వచ్చాడంటారా? పట్టుకెళ్ళింది ఎంత పట్టుకెళ్ళాడు? నివసించలేనంత, ఇద్దరు కలిసి నివసించలేనంత దాంతో వెళ్ళాడు. మరి ఎలా వచ్చాడు? ముగ్గురుగానే వచ్చాడు. అర్థమవుతుందా? ఏమి తీసుకురాలా, కానీ అబ్రహాముకి ఆయన కుమారులకి ఈరోజు ఏ మేలు కొదువ లేకుండా దేవుడు పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క ప్రయాణం, దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణం చేయగలిగితే, దేవుని యొక్క ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళగలిగితే ఆయన మార్గాల్లో ఉండేది ఏంటో తెలుసా? విస్తారమైన ఏర్పాటు దేవుడు మనకి చేస్తాడు. అందుకని ఈరోజు చూడండి, పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఒక్కరితోనే ప్రారంభించబడ్డాయి.
వాళ్ళ 100 మందితో ప్రారంభించబడ్డా, ఒక్కరితోనే ప్రారంభించబడ్డాయి. ఈరోజు అనేక వేల లక్షల మందిగా వారు మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం చదవకూడదు. నువ్వు చేసేది సత్యమైన వాక్యమైతే, నువ్వు నడిచేది సత్యమైన వాక్యమైతే, నీ బాట సత్యమైనదైతే తోమాలాగా అనుమాన పడొద్దు. తోమాలాగా అనుమాన పడితే ఆ అబద్ధపు మాట జీవితాన్ని నిన్ను నాశనం చేస్తుంది. తోమా దేవుని చుట్టూ తిరిగాడు, కానీ దేవుని యొక్క మాటను మాత్రం నమ్మలేదు. ఈరోజు దేవుని వాక్యం చుట్టూ తిరుగుతున్న మనము బుద్ధిహీనుల వలె మనం మాత్రం ఉండకూడదు. అర్థమవుతుందా? బుద్ధిహీనుల వలె మన జీవితం మాత్రం ఉండకూడదు. అలా ఉన్నామంటే మనము ఎలాంటి వారము తెలుసా? గర్వ హృదయము కలిగిన వారం అయిపోతాం. అర్థమవుతుందా? గర్విష్ఠుల యొక్క హృదయం ఏమవుతుందంట? నాశనము వైపు నడిపిస్తుందంట. అర్థమవుతుందా? అందుకని దేవుని మార్గాన్ని తెలుసుకుంటున్న మనము అబ్రాహాముకు వచ్చిన ఆశీర్వాదం మనకి రాదంటారా? వస్తాది. ఎందుకనంటే దేవుని మార్గ ప్రయాణాలను మనం గుర్తుపెట్టుకుని నడవగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మనం చూసినప్పుడు 24వ అధ్యాయం 40వ వచనం చూడండి. అమ్మ చదువమ్మా. ఆ స్త్రీ, అమ్మా చదవండి అమ్మ, అదే 40వ వచనం. అప్పుడు ఆ స్త్రీ నా వెంట, మా పిల్లల్ని కంట్రోల్ చేయండి. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను నివసించుచున్నాను, జీవించుచున్నాను, ఆ యెహోవా మీతో కూడా తన దూతను పంపి మీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అర్థమవుతుందా? ఇక్కడ ఎలియాజరు ప్రయాణంలో కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఎలియాజరు ప్రయాణం దేనికంట? ఇశ్రాయేలు రాజ్యంలో ఒక వారసుడికి కావలసిన భాగస్వామిని కనిపెట్టడానికి ఎలియాజరుని ప్రయాణం చేసి పంపిస్తున్నాడు. మరి ఎలియాజరు ప్రయాణం సఫలమైందా అవలేదా? అయ్యిందా అవలేదా? దొరికిందా దొరకలేదు? రేపుగా దొరికింది. ఎందుకని? దేవుడు పంపిస్తున్నాడు. అంటే అబ్రహాము పంపిస్తున్నాడు. ఎందుకని? అబ్రహాము యొక్క ప్రయాణంలో దేవునికి లోబడ్డాడు. అబ్రహాము ప్రయాణంలో కష్టాల గుండా వెళ్ళినా గానీ దేవునికి లోబడ్డాడు. ఈరోజు మనం ఎటువంటి కష్టాల గుండా వెళ్ళినా నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేయగలిగితే అద్భుతంగా చేస్తాడు. నీ యొక్క జీవితంలో అద్భుతాలు చేయగలిగితే దేవుడు స్పష్టంగా చేయగలుగుతాడు. ఎందుకని? నువ్వు దేవుని మార్గాల గుండా వెళ్తున్నావు గనుక నీ జీవితంలోనికి వచ్చేదాన్ని ఎవ్వరు కూడా ఆపకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఎలియాజరుకు అబ్రహాము చెప్పి పంపించాడు, ఇదిగో నా వంశస్థులు నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్య తీసుకొని వచ్చేదమని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ 56వ వచనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నా తడవు కానియక నన్ను పంపించుడని. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన ప్రయాణాన్ని ఎవరు సఫలపరిచారంట? ఎవరు సఫలపరిచారు? యెహోవాయే నా ప్రయాణాన్ని సఫలపరిచాడు. అంటే మన జీవితంలో దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుని నడవగలిగితే మన ప్రయాణాలన్నీ దేవుడు అనుకూలం చేస్తాడు. చేస్తాడు. అంటే మనం అనుకూలం లేని ప్రయాణాలు చేస్తున్నాం కనుక దేవుడు మన ప్రయాణాల్లో ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. అంటే మన ప్రయాణంలో గనక దేవుని యొక్క ప్రణాళిక ఉండి ఆ ప్రయాణాల గుండా మనం వెళ్తే దేవుడు మన కార్యాలన్నీ సిద్ధింపజేసి మన ముందుకు తీసుకువస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మన యొక్క జీవితాల్లో ఎలాంటి కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క నిర్మాణాలకు లోబడినట్లుగా ఉండాలి. దేవుడు మనల్ని ఒక ప్రయాణం గుండా నడిపించాలని ఇష్టపడితే మనం ఏం చేస్తున్నాం చెప్పాలి. మన ఇష్టమైన ప్రయాణాలు చేస్తున్నాం. అందుకని మన ఇష్ట ప్రయాణాలన్నింటినీ పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తములో నడవలసిన ప్రయాణంలో నడవగలిగినప్పుడు మనకి సర్వమును సమృద్ధి కలిగి దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎలియాజరు ఏమన్నాడు? అబ్రహాము గురించి అంటున్నాడు అంటారా? అబ్రహాము గురించి అంటలేదు. మరి ఎవరి గురించి అన్నాడు? యెహోవా నా ప్రయాణమును
సఫలము చేసిను. అంటే యెహోవా ఎవరు పంపించారు? అబ్రహాము పంపించాడు. ఎవరు తీర్మానం తీసుకుని? యెహోవా తీర్మానం తీసుకుని పంపించాడు. అందుకని ఆ ప్రయాణాన్ని ఎవరు సఫలపరిచారంట? యెహోవా సఫలపరిచాడు. మన జీవితంలో యేసుక్రీస్తు ఉంటే మన మార్గాలన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏ మేలు కొదువ లేకుండా మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఏ మేలు కూడా మన జీవితంలో కొదువ లేకుండా నడిపించడమే కాదు, మనకున్న అక్కరలన్నీ తీర్చుకుంటూ ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన మార్గము దేవుని ఏర్పాట్లో ఉంటే తప్పకుండా మనం దీవించబడతాం. ఎంతమంది భక్తులు చూడండి, ఎంతమంది భక్తులైనా దేవుని మార్గంలో చేరాకే వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మనము కూడా ఎలాంటి వారమైనా సరే దేవుని మార్గంలో చేరినప్పుడే ఆశీర్వదించబడతాం. యోనా అనుకుంటున్నాడు తర్షీషుకి వెళ్ళిపోవాలనుకున్నాడు. తర్షీషుకి వెళ్తే యోనా ప్రయాణం సాగిందంటారా? ఎక్కడ ఆగిపోయింది? నడి సముద్రం మధ్యన ఆగిపోయింది. నడి సముద్రం మధ్యన ఆగిపోయిన యోనా ఏం మాట్లాడుతాడు తెలుసా? ఇదిగో ఇదంతా ఎవరి వలన కలిగిందో తెలుసా? నా వలన కలిగింది. దేవుడు నన్ను నినివే పట్టణానికి ప్రయాణం చేయమన్నాడు, కానీ నేను తర్షీసుకు వెళ్తున్నాను గనుక ఈ కీడు ఎవరి వలన వచ్చిందో తెలుసా? నా వలన వచ్చింది. అంటే ప్రయాణం దేవుడు చెప్పింది నువ్వు అమలు చేయకపోతే గనక, ఈ వాక్యము నీకు చెప్పుతున్న ప్రయాణం నువ్వు నేర్చుకోకపోతే గనక, ఈ ప్రయాణంలో ప్రత్యక్షతలు నువ్వు గమనించుకోకపోతే గనక, ఈ ప్రయాణం వెనకాల ఉన్న దేవుని సంకల్పం ఏంటో నువ్వు చూడకపోతే గనక నీ జీవితం ఎక్కడ ఆగుతుందో తెలుసా? నడి సముద్రం మధ్యన ఆగిపోతుంది. అర్థమవుతుందా? నినివే పట్టణానికి వెళ్ళమన్న యోనా ఏం చేశాడంట? తర్షీషుకు వెళ్ళాడంట. చూడండి 1:3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకి పోయి తర్షీసునకు పోవు ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడ వారితో కూడా తర్షీసునకు పోవుటకు వాడెక్కి ఏం చేశాడు? దేవుడు చెప్పాడా? నానా యోనా, నువ్వు నినివేకి వెళ్ళరా, నిన్ను నినివే పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు, నిన్న ఆ ప్రాంతానికి పంపించి 120,000 మంది అక్కడ నాశనం అయిపోతున్నారు, వాళ్ళని కాపాడాలని నిన్ను పంపిస్తున్నాను వెళ్ళు అంటే వాళ్ళు నా మాట వినరు, నేను తర్షీసుకు పోతానని చెప్పి ముసుగేసుకుని వెళ్ళిపోతున్నాడంటే దేవుడు చూడేమని ఏం చేస్తున్నాడు? ముసుగేసుకుని వెళ్ళిపోయి దేవుడు చూడేమని కింద భాగంలోకి వెళ్ళి పడుకున్నాడంట. అంటే దేవుడు కనబడ్డంటారా? కనపడ్డా? ముసుగేసుకుని వెళ్ళి దాక్కుని కింద వాడలోకి వెళ్ళిపోతే దేవుడు కనపడినట్లుగా మాట్లాడితే, నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరి దుస్థితిని దేవుడు చూశాడు, నన్ను చూస్తాడని జ్ఞానం ఉండాలిగా, ఉండాలా వద్దా? కానీ ఏం చేస్తున్నాడు? ముసుగేసుకుని మరి కింద వాడ భాగంలోకి వెళ్ళిపోయి పడుకున్నాడంట. ఈరోజు మనము కూడా అదే చేస్తలేదా? చీకటి గుండా మాటలు మాట్లాడతాం, పగలేమో చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. అర్థమవుతుందా? దేవుని విషయంలో దేవుడు చూడటాన్ని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఏ చీకటి చోటును దాక్కున్నా కానీ దేవుడు నిన్ను చూస్తాడు. ఈ యొక్క యోనా అంటున్నాడు, నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీసుకు ప్రయాణం పెట్టుకున్నాడు. ప్రయాణం సాగిందా? ఆగిపోయిందా? ప్రయాణం సాగిందా? ఆగిపోయిందా? ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎక్కడ ఆగిపోయిందంటే నడి సముద్రం మధ్యన ఆగిపోయింది. అక్కడ అందరూ చడిచిపోతున్నారు. నన్ను బట్టి మీ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు, నన్ను సముద్రంలో పడవేయమన్నాడు. మరి వెళ్ళవలసిన చోటికి వెళ్ళాడా లేదా? నువ్వెన్ని తంటాలు పడు, నువ్వు ఈ లోకంలో ఏది సంపాదించాలనుకున్న దేవుడి కార్యం లేకుండా సంపాదించలేదు. నువ్వెంత కష్టపడు, నువ్వెంత నిర్మించాలని ఇష్టపడు, ఏదో చేయాలని ఇష్టపడు, కానీ దేవుని ప్రణాళిక లేకుండా అందులో నీకు ఏది కూడా దొరకదు. నువ్వు ఏది చేయాలనుకున్నా చేయలేవు. నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వస్తావో నువ్వు అనుకున్నది దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రయాణంలోనికి వస్తావో, దేవుని మార్గంలోనికి వస్తావో, నువ్వు కావలసినది దేవుడు ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, యోనా వలె ముసుగు వేసుకుని దేవుడు నన్ను చూడట్లేదు కదా అని రహస్యమైన మాటలు మాట్లాడేవా? దేవుడు చూడట్లేదని నీ ఇష్టం వచ్చినట్లుగా నీ జీవితాన్ని గడిపేవా? దేవుడు చూడట్లేదు కదా అని చెప్పి నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని ఇరుగు పొరుగు వారిని నాశనం చేసేటట్టుగా చూసావా? దేవుడు మధ్యలో నీ యొక్క జీవితాన్ని నడి సంద్రంలో పెడతాడు. జాగ్రత్త.
అర్థమవుతుందా? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ? నేనే మార్గం అని తెలుసుకోమన్నాడు, నేనే సత్యం అని తెలుసుకోమన్నాడు, నేనే జీవమని తెలుసుకోమన్నాడు. అలాంటి తెలుసుకోమన్న మార్గాలను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నన్ను ఎవరూ చూడట్లేదని ముసుగేసుకొని పాపాలు చేసావా? దేవుడు చెప్తున్నాడు, నడి సంద్రంలో నిన్నేం చేస్తాడు? మధ్యన వదిలేస్తాడు. అప్పుడు దేవుడు సహాయం చేస్తే ఒడ్డుకు రాగలవు, కానీ సహాయం చేయకపోతే దుష్టుడు నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏ మార్గముల గుండా వెళ్తున్నావు, నీ ప్రయాణం క్రీస్తుకు సాటిగా ఉండాలి, క్రీస్తు ప్రయాణంగా ఉండాలి, క్రీస్తు నడవడికలో ఉండాలి. అలాంటి నడవడికలో ఉన్నప్పుడు నీ జీవితం ఏమవుతుందంటే మహా అద్భుతంగా దేవుడు తన ఉన్నతమైన కృపలో నీ కార్యములన్నీ సఫలపరచడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వెవరితో మాట్లాడినా నీ మాటకు లోబడతారు, నీవెవరితో మాట్లాడిన వారు నీ మాటకు స్పందిస్తారు, ఎవరి దగ్గర నిలబడినా నీకు వచ్చే గౌరవం రావడానికి ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? అది నీ సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, నువ్వు వెళ్తున్న క్రీస్తు మార్గాన్ని బట్టి నీకు మర్యాద దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు నడుస్తున్న నడవడికను బట్టి క్రీస్తు మార్గాన్ని వెళ్తున్నావు కనుక ఎంత పెద్ద వ్యక్తి అయినా నీకు గౌరవం ఇవ్వడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ ప్రయాణంలో ఎలా వెళ్ళాలి అంటే క్రీస్తును అంగీకరించి మనం ప్రయాణం చేయాలి, కానీ మన సొంత ప్రయాణాలు మేడలు మెద్దులు కట్టాలనుకుంటే కనుక ఏమాత్రము ఫలితం ఉండదు. నీకు మేడ మెద్దులున్నా నీవు ప్రభుని చూడలేవు. అమ్మ పాట వచ్చేది, నీకు మేడ మెద్దులున్నా నీవు ప్రభుని చూడలేవు, నీకు మేడ మెద్దులున్నా నీవు ప్రభుని చూడలేవు. మోకాలు వంచి నీవు ప్రభుని అడిగితే దొరికితుంది చూడు, మోకాలు వంచి నీవు ప్రభుని అడిగితే దొరికితుంది చూడు. నీకు అందచందమున్నా నీకు మేడ మెద్దులున్నా, నీకు అందచందమున్నా నీకు మేడ మెద్దులున్నా. దేవునికి స్తోత్రం. ప్రభు లేకపోతే మన జీవితంలో అంతా సున్నా అంటాడు. లాస్ట్కి పాటలో ఏమంటాడు? అంతా సున్నా అంటాడు. అంటే మన జీవితంలో ఎలా ఉన్నాం? అర్థమవుతుందా? మన మార్గాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఈ రోజు నుంచి మీ ప్రయాణాన్ని ప్రతి దినము లెక్కించడం ప్రారంభించండి. ఈ రోజు నుంచి మీ ప్రతి ప్రయాణం లెక్కించడం నేర్చుకోగలిగితే, ఇదిగో ఒక వ్యక్తి అంట బాధాకి వృక్షం కింద పడున్నాడంట. ఆ ప్రయాణికుడి దగ్గరికి వెళ్ళి అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఈ రోజు నుంచి నీకు చాలా ప్రయాణం ఉంది. ఎంత? 40 దినాల ప్రయాణం ఉంది. ఈ భోజనం చేసి ముందు నువ్వు ఏం చేయాలి? ప్రయాణం మొదలు పెట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీకెంత ప్రయాణం దాచి ఉంచాడో దేవుడు అడుగుతున్నావా? నీ ప్రయాణం ఎంతవరకు దేవుడిని అడుగుతున్నావా? నీ ప్రయాణంలో ఎలాంటి ఆశీర్వాదాలు కోల్పోయావో దేవుడిని అడుగుతున్నావా? నీ ప్రయాణంలో దేవుడు ఇచ్చే దీవెనలు సఫలపరచవలసిన కార్యాలు ఎన్ని ఆగిపోయినాయో దేవుడిని అడుగుతున్నావా? దేవుణ్ణి అడగమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడ, నిర్గమకాండం 13:21 చూసినప్పుడు, నిర్గమకాండం 13:21 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును, వారి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములను ఉండు వారికి ముందుగా నడుచు వచ్చిన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రయాణం సాగాలంటే ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? దేవుడున్నాడు. అంటే పగలేమో అగ్నిస్తంభముగా, రాత్రేమో మేఘస్తంభం. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నడిపించడానికి ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట. అంటే దేవుడు ఉన్నాడంటే వారి ప్రయాణాల్లో ఏ డోకా లేనట్టే. ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుడు వారిని కాపాడడానికి మాత్రమే పగలేమో మేఘస్తంభమై రాత్రేమో అగ్నిస్తంభమై వెనక ముందు ఉండి దేవుడు నడిపిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును ధరించుకుంటావో, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని పోల్చి నడుస్తావో, యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని నువ్వు చూసి నడుస్తావో, నీ జీవితంలో కూడా వెనక ముందు ఎవరుంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే నీకు ఏదైనా కొదువు ఉంటుందంటారా? కొదువు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారంట ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక వ్యక్తి
ఇదేంటి అదే ఏదో కార్యాలు చేస్తారు కదా వాళ్ళు, అదే మాంత్రికుడు. రైట్, మాంత్రికుడు ఏం చేస్తున్నాడు అంటే ఇలా గిలగిల్లాడిచ్చి అందులో నుంచి డబ్బులు కాయిన్స్ తీస్తున్నాడంట. ఓ డబ్బుని ఇలాగిలాగ ఆడిచ్చి ఇందులో నుంచి కాయిన్స్ తీస్తాను చూడండి, ఇందులో ఏమీ లేవు, ఇందులో నుంచి కాయిన్స్ తీస్తానని తీసాడంట. తీసిన తర్వాత వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మరలా తీస్తాను చూడండి అన్నాడంట. మరలా తీస్తాను చూడండి అని నా డబ్బాని గిలగిల్లాడిచ్చి మరలా ఇలా పెట్టేటప్పటికి డబ్బులు రావట్లేదంట. ఏమవుతున్నాయి? మొదటిసారి ఏమో డబ్బులు వచ్చేసినాయి, రెండోసారి మళ్ళా గలగలాడిచ్చి డబ్బులు లాగదామంటే డబ్బులు రాలేదంటే ఏంటి నా శక్తి పని చేయట్లేదని మరలా తీస్తానని మూడోసారి ప్రయత్నం చేసాడంట. మూడోసారి ప్రయత్నం చేస్తే మూడోసారి కూడా రాలేదంట. రాకపోతే ట్రైన్ అంతా ఎదుగుతున్నాడంట. ట్రైన్ అంతా ఎదుగుతుంటే పరిశుద్ధ గ్రంథం కనపడ్డదంట. ఓహో, నా ఆటలు ఎందుకు సాగట్లేదా, ఈ బైబిల్ పట్టుకెళ్ళి పక్క బోగులో పెట్టండి అన్నాడంట. బైబిల్ పట్టుకెళ్ళి పక్క బోగులో పెట్టమంటే ఆ బైబిల్ పట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు. ఆ బైబిల్ పట్టుకొని ఆ బైబిల్ తీసుకుని, అయ్యా మీ దగ్గర ఈ బైబిల్ ఉంది కదా, నా పొట్టకూడికి అడ్డు రాకండి, నా యొక్క మంత్రాలు దీనివల్ల పనిచేయట్లేదని చెప్పి ఆ బైబిల్ తీసుకుని వెళ్ళి పక్క బోగులో ఇచ్చొచ్చాడంట. పక్క బోగులో ఇచ్చొచ్చి మరలా ఆ కార్యం చేస్తున్నాడంట. ఆ కార్యం చేస్తుంటే డబ్బులు రావట్లేదంట. మరలా రాపోయేటప్పటికి మరలా ఆయన దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నీ దగ్గర ఏమైనా వాగ్దానాలు కానీ కరపత్రాలు కానీ ఇంకేమైనా ఉన్నాయా, అయ్యేమైనా ఉంటే నాకు ఇచ్చే అన్నాడంట. అవి ఉంటే నాకు ఇచ్చేమంటే ఆ వాగ్దానాలు కరపత్రికలు ఉన్నాయి, ఇగో సర్లే పట్టుకెళ్ళిపోయాను ఇచ్చేసాడంట. ఇచ్చేస్తే మరలా పట్టుకెళ్ళి పక్క బోగులు ఇచ్చిరమ్మంటే ఇచ్చొచ్చారంట. మరలా కార్యం చేస్తున్నాడంట, కానీ మరలా రావట్లేదంట డబ్బులు. మరలా ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఏంటయ్యా ఇంకేమైనా ఉన్నాయా నీ దగ్గర అంటే, ఇదిగో నా చేతిలో ఉన్నాయన్నీ పట్టుకెళ్ళిపోయావు, కానీ నా హృదయంలో ఉన్న బైబిల్ మాత్రం నువ్వు పట్టుకెళ్ళకపోయావు అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రయాణంలో ఇలాంటి అద్భుతాలు చూడాలంటే, యేసుక్రీస్తును పరిచయం చేయాలంటే నీ మార్గము క్రీస్తు మార్గమై ఉండొద్దా? ఆయన దేశాలు సువార్త ప్రకటించాడంట. కాలి నడకన ఆయనకి పెట్టిన బిరుదేంటి తెలుసా? రక్తపు మడుగులలో సువార్త చేసిన సాధు సుందర్ సింగ్ అని పేరు పెట్టారంట. దేవునికి స్తోత్రం. రక్తపు మడుగులతో సువార్త ప్రకటించడానికి మంచు గడ్డల మధ్యన కూడా నడిచి వెళ్ళాడంట ఆయన. అలాంటి పరిస్థితులు ఆయన వెళ్ళాడు. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉంది? పూల బాటలాగా మన జీవితం సాగుతుంది, కానీ దేవునికి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఈరోజు మనం ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇస్తామో మన జీవితాల్లో కూడా అద్భుతాలు చూడడం ప్రారంభిస్తాం. దేవుడు చేసిన సూచక్రియలు కూడా మనం చేయడానికి ఇష్టపడతాం. ఈరోజు మనం ఎలా ఉన్నామో తెలుసా? దేవుని యొక్క చిత్తములో మన ప్రయాణం ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతున్నాం తప్ప దేవుడు మన ప్రయాణాలను సఫలపరిచే మార్గంలో మనం మాత్రం వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూసినట్లయితే మన ప్రయాణంలో దేవుడుంటే చక్కని మార్గాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. చివరి మాటగా నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2:6 వచనం. అందుకు రాజు అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయన. దేవునికి స్తోత్ర. ఇది ఎవరి ప్రణాళిక తెలుసా? దేవుని ప్రణాళిక. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకోవాలని ఇష్టపడతావో దేవుని ప్రణాళిక నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నెహెమ్యాలో ఉన్న ఒకే ఒక్క బాధ, పడిపోయిన ప్రాకారాలు కట్టాలని ఆసక్తితో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రయాణము దేని కొరకు ఎన్ని దినాలు పడుతుంది అన్నప్పుడు, ఇదిగో ఇన్ని దినాలని చెప్పినప్పుడు అతడిని నీ ప్రయాణం క్షేమంగా సాగాలని చెప్పి పంపించాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు నీ జీవితాన్ని కట్టుకోవాలని నీ ఆశపడితే, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలంటే దేవుని ఉద్దేశాలు ఏమిటో నేర్చుకోవాలి. ఎవరిని కట్టాలి నా జీవితాన్ని బాగు చేసుకుని, నేను క్రీస్తు మార్గంలో వెళ్తూ ఎంతమందిని మార్చాలి, క్రీస్తు మార్గంలో నడుస్తూ ఎంతమంది జీవితాలకు వెలుగు తీసుకురావాలని నువ్వు ఇష్టపడితే నీ వెనక ముందు కూడా దేవుడు దూతల్ని కాపుదలుగా పెడతాడు. దేవునికి స్తోత్రం. నెహెమ్యాలో ఉన్న బాధ ఏంటో తెలుసా? పాడైపోయిన ప్రాకారాలు కట్టాలి, అందుకైనా ప్రయాణాన్ని సిద్ధపరచుకోవాలి. రాణి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళాడు అన్నాడంటే ఆ సమయంలో వెళ్ళడానికి వాళ్ళకి అర్హత లేదు, కానీ అలాంటి సమయంలో వెళ్ళి ప్రాకారములు పాడైపోయి ఉన్నాయని మనే వేదనతో వెళ్ళాడు. ఈరోజు మన దేహంలో ఏ జీవితం పాడైపోయిందో ఆలోచన చేయండి. దేని గురించి నువ్వు ప్రాకులాడుతున్నావు అది నీకు అందకుండా వెళ్ళిపోతుంది వెనక్కి. నువ్వు దేని గురించి సంపాదించాలనుకున్నావు ఆ సంపాదన దొరకకుండా నీకు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? నువ్వు ఆశపడుతున్నది దొరకకుండా వెనక్కి వెళ్ళేది నీ ప్రయాణంలో దేవుడు లేకపోవడం వలన, నీ ప్రయాణంలో దేవునికి చోటు లేకపోవడం వలన, నీ ప్రయాణంలో దేవుని యొక్క ప్రసన్నత తోడు లేకపోవడం వలన. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పగలేమో మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఎలా అయితే రాత్రి పగలు కాచి కాపాడి భద్రపరిచాడో, వారి ప్రయాణం కానాను అనే భూమిలోనికి అడుగు పెట్టేంత వరకు దేవుడు కాపుదల కాచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మనము సంతోషము కలిగిన సమృద్ధి కలిగిన పట్టణములు అడుగు పెట్టాలంటే దేవుడే మార్గమై ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన మార్గము ఎలాంటిదో నువ్వు గుర్తించాలి. ఆయన మార్గము ఎలాంటిదో నువ్వు గుర్తిరిగి ముందుకు నడవాలి. అందుకని ఆ 14వ అధ్యాయం 1వ వచనంలోనే చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మార్గములో వెళ్తున్నప్పుడు మనం కలవరపడే రోజులు వస్తాయి. దేవుని సన్నిధిలో మనం బలపడుతున్నప్పుడు మన మీద దాడి జరిగే రోజులు వస్తాయి. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మన హృదయాలు కలవరపడేంతగా అనేకమైన బాధలు వస్తాయి. అయితే ఆ బాధలను తట్టుకున్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుని నివాసం ఉందని మనం గుర్తించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాముకు మొట్టమొదటి కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత విశ్వాసముగా విస్తారమైన సమృద్ధి కలిగినప్పుడు మరలా దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం చూసినట్లయితే మొట్టమొదట మనకి దేవుని దగ్గర ఏమీ దొరకదో, ఏదో దొరుకుతాదని దేవుని సన్నిధికి రావడం కాదు. దేవుని సన్నిధిలో ఏది దొరకపోయినా నా ప్రయాణం ఆయన యందు నిలబడాలని ఆసక్తితో నువ్వు రావాలి. దేవుని సన్నిధిలో నాకు ఏది సమృద్ధి లేకపోయినా దేవుని కొనియాడాలని రావాలి. దేవుని మార్గాన్ని నేను తెలుసుకోవాలని రావాలి. ఒకరోజు నీ స్థితిని అబ్రహామును దీవించినట్లుగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? యోనా వలె దారి తప్పుకుని వెళ్ళాలనుకుంటే మధ్యలో ఆగిపోయి నీ ప్రయాణం చేతకానితనంగా మారిపోతుంది. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడితే నినివే పట్టని ప్రజలను ఈ యొక్క యోనా ప్రకటించకుండానే దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. నెహెమ్యాకి కలిగిన భారం నీకుంటే, ఇదిగో పాడైపోయిన జీవితాలను కట్టాలి, పాడైపోయిన బ్రతుకులను మార్చాలి, పాడైపోయిన అంతకులను మార్చాలి, లేకపోతే వ్యభిచారులను మార్చాలి, పాడైపోతున్న యవనస్తులను మార్చాలి అని నీలో ఒక కృషి ఉంటే దేవుని కొరకు నీ మార్గాన్ని సిద్ధపరచుకో. నీ ప్రయాణం దేవుని కొరకు ఏర్పాటు చేసుకో. దేవుడు నీకు తగిన సమయమందు నిన్ను సఫలపరిచి ఆయన మార్గములు చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయాలను కలవరపడకుండా కాపాడుకుందాం. అలా కాపాడుకోవడానికి దేవుడు మెండుగా తన సహాయాన్ని మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ప్రయాణం ఒక్క వాక్యాన్ని చూద్దాం. 2 సమూయేలు 22:33 వచనం చూడండి. 2 సమూయేలు 22:33. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవునికి స్తోత్రం. దేవుడి వాగ్దానం మన జీవితాల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గములందు యథార్థవంతులు నడిపిస్తున్నాడు. మన కాళ్ళు జింక కాళ్ళు వలె ఎక నుండి పరుగులు పెట్టాలి. మన కాళ్ళు జింక కాళ్ళు వలె గంతులు వేస్తూ దేవుని రాజ్యం కొరకు పరుగులు పెట్టాలి. దేవుడు తెలియజేస్తున్న విధానంలో మనం ఎలా ఉన్నామో ఈరోజు గుర్తించుకోండి. మీ ప్రయాణంలో క్రీస్తు బాట ఉందా? యోనా వలె తర్షీషు అనే ప్రయాణాన్ని పెట్టుకుని మధ్యలో పడిపోవడానికి వెళ్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. మనం క్లుప్తంగా ముగించుకోబోతున్నాం.
దేవుని ప్రణాళిక చొప్పున నీ జీవితంలో, నీ ప్రయాణంలో దేవుడు మాట్లాడిన మాట దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేయండి. పిల్లల్ని అలా వదిలేండి, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి. దేవుని విషయంలో ప్రార్థన చేయండి. దేవా, నా ప్రయాణంలో ఇంతవరకు నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. బుద్ధిహీనుల వలె నేనున్నానా, గర్విష్ఠుల వలె నేనున్నానా నాకు తెలియదు ప్రభువా. నీ వాక్యం నాతో మాట్లాడే కొలది నాలో శక్తి కలుగుతుంది. ఇదిగో, ఆనాడు అగ్నిస్తంభమై మేఘస్తంభమై పగలు రాత్రి అలా అయితే నువ్వు కాపుదలనిచ్చావు. నేటి దినాన మా జీవితాల్లో కూడా మా ప్రయాణం ఏంటో మాకు గుర్తు చేశారు. యోనా వలె మా జీవితాన్ని మేము పాడు చేసుకుంటున్నామా? ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నామా? ప్రార్థన చేయండి. మీ ప్రయాణాన్ని దేవునికి అప్పగించండి. మీరు ఏ డబ్బు సంపాదించాలనుకుంటున్నారో, ఏది సాధించాలనుకుంటున్నారో అది దేవుడు లేకపోతే మీరు సాధించలేరు. దేవుడు ఉంటేనే మీరు సాధించగలరు. దేవుడు లేకపోతే మీరు ఏది సాధించాలనుకున్నా ఎప్పటికీ మీరు సాధించలేరు. దేవుడు ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు దేవుడు లేకపోతే ధనము సంపాదించిన వేస్ట్. దేవుడు నీ మార్గము లేకపోతే ఎంత భక్తి చేసినా వేస్ట్. దేవుడు నీ ఆలోచనలు లేకపోతే ఎంత భక్తి చేసిన వేస్ట్. బుద్ధిహీనులు అనుకుంటారంట దేవుడు లేడని. నువ్వు దేవుడు ఉన్నాడని వింటున్నావుగా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందిగా, దేవుని యొక్క చిత్తములో నువ్వు ఎలా ఉంటున్నావో నీకు అర్థమవుతుందిగా. నీ ప్రయాణాన్ని ఈ దినము నుంచి దేవునికి అప్పగించు. నీ ప్రయాణం దేవునికి ఈ దినము నుంచి అప్పగించు. నా ప్రయాణం ఏంటి ప్రభువా? నా పరిస్థితి ఏంటి ప్రభువా? నినివేకి వెళ్ళమన్న యోనా తర్షీషుకు వెళ్ళినట్లుగా నేను నీ వైపు నడవలసిన వాడినై ఉండి నేను లోకం వైపు వెళ్తున్నానేమో, నీ వైపు పరుగులు పెట్టవలసిన వాడినై ఉండి నేను వెనుదిరిగి చూస్తున్నానేమో. అయ్యా, ఇదిగో తండ్రి, నీవిస్తేనే నా దగ్గర ఏదైనా నిలబడుతుంది. నువ్వు ఉంచితేనే నా దగ్గర ఏదైనా కట్టబడుతుంది. నువ్వు ఉంటేనే నా బాధలు అన్ని బయటికి వెళ్ళిపోతాయి, నా కష్టాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, నాలో ఉన్న శోధనంతా బయటికి వెళ్ళిపోతుంది, నాలో ఉన్న వ్యాధి అంతా బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు లేకపోతే నా మార్గములో అంతా దుఃఖమే ఉంటుంది. నువ్వు లేకపోతే నా మార్గములో అంతా కన్నీరే ఉంటుంది ప్రభువా. నీ మార్గములో నేను ఉండాలి ప్రభువా. నీ ప్రయాణంలో నేను ఉండాలి ప్రభువా. ఈ ప్రయాణం అంతా నీ కొరకే సాగాలి ప్రభువా. నేను చాలా కష్టపడుతున్నాను ప్రభువా, నా దగ్గర ఏది ఉండట్లేదు. నువ్వు ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నావు, నువ్వు ఏదో కష్టపడుతున్నావు, అది నీ దగ్గర ఉండట్లేదు అంటే దేవుణ్ణి అడుగు. నీ ప్రయాణం ఏంటో దేవుణ్ణి అడుగు. నా ప్రయాణం ఏంటి ప్రభువా? నన్ను అడుగు, దేవుణ్ణి అడుగు. ఆయన బలాది సాయమును బట్టి మనం జింక కాళ్ళు వేసుకుని పరిగెట్టగలిగేంత శక్తి దేవుడిస్తాడు. జింక కాళ్ళు వలె మనం ఎగిరి గంతులు వేసే ప్రణాళిక దేవుడు మనకు చూపిస్తాడు. ఈ దినాలను బట్టి, ఈ రోజులను బట్టి నీ ఆలోచన, నీ తలంపు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలా ఉందో కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం, ఈ రాత్రికాల, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నీ ప్రయాణం దేవుని కొరకు సిద్ధపడాలి. నీ ప్రయాణం దేవునికి అంకితంగా మార్చబడాలి. అబ్రహాము మొట్టమొదటి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా, భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నానయ్యా, భయంకరమైన వ్యాధుల గుండా వెళ్తున్నానయ్యా, భయంకరమైన రాజ్యాల గుండా వెళ్తున్నానయ్యా, భయంకరమైన మనుషుల మధ్యకి వెళ్తున్నానయ్యా, ఇదిగో నాకు కరువు ప్రాప్తించిందేమో, నాకు కష్టాలు ప్రాప్తిస్తాయేమో, నాకు చాలా ఇబ్బందులు కలుగుతాయేమో, నేను ఎంతో కన్నీటిల గుండా వెళ్తానేమో, నా అన్నవారే నాకు విరోధులైపోతారేమో ప్రభువా. ఇదిగో ప్రార్థన చేసి నీకు అప్పగించి వెళ్తున్నాను. నా ప్రయాణం అంతటినీ క్షేమముగా సాగించు ప్రభువా. నా ప్రయాణం అంతటినీ క్షేమముగా సాగించు ప్రభువా. నా ప్రయాణంలో ఒత్తిడి ఉంటుందేమో, నా ప్రయాణంలో ఒడిదుడుకులు ఉంటాయేమో, నా ప్రయాణంలో కష్టాలు ఉంటాయేమో, నా ప్రయాణంలో కన్నీటితో మిళితమైపోయే జీవితం ఉంటుందేమో ప్రభువా. అయ్యా, నా ప్రయాణం నీకు అప్పగిస్తున్నాను, నా ప్రయాణం నీకు అప్పగిస్తున్నానని దేవుణ్ణి అడుగు. ఎందుకంటే అబ్రహాము, ఇదిగో నేను వెళ్తున్న మార్గం చాలా కఠినమైంది,
నా ప్రయాణం నీకు అప్పగిస్తున్నానని వెళ్ళాడు. అదే 13వ అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికి దేవుడు సర్వ సమృద్ధిని అబ్రాహాముకి ఏర్పాటు చేసి ఉంచాడు. సర్వ సమృద్ధిని ఏర్పాటు చేసి ఉంచాడు. అయ్యో, దేవునిలోనికి రావాలని ఆగిపోతున్నావేమో, దేవునితో మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా ఆగిపోతున్నావేమో, నీవు దేవునికి ఇష్టమైనవి చేస్తూ కొన్నిసార్లు దేవునికి నచ్చనివి కూడా చేస్తున్నావేమో, దాని వలన నువ్వు ఏదైనా కోల్పోతున్నావేమో, ఏదైనా దేవుణ్ణి అడగవలసింది విడిచిపెట్టేస్తున్నావేమో, బుద్ధిహీనుల వలె నీ జీవితం అవమానకరంగా మార్చుకుంటున్నావేమో. అయితే దేవుడి మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాడు, నీ ప్రయాణానికి నేను ఫుల్ స్టాప్ పెట్టకుండా అనేక దినాలు నడిపిస్తాను. నీ ప్రయాణానికి నేను ఫుల్ స్టాప్ పెట్టకుండా నీ కార్యాలను సఫలపరుస్తాను. నీ ప్రయాణాల్లో ఏ ఇరుకు లేకుండా నేను నిన్ను నడిపిస్తాను. ఇదిగో అబ్రాహామును పోషించిన నేను నిన్ను పోషించలేనా? ఇదిగో యోనాకు బుద్ధి చెప్పిన వాడిని నీకు బుద్ధి చెప్పలేనా? కానీ నీ ఇష్టానికి నీ ప్రయాణాన్ని విడిచిపెట్టేస్తాను. ఒక్కసారి నా వైపు తిరుగు, నీ ప్రయాణాన్ని సఫలపరుస్తాను. ఇదిగో ఎలాంటి ప్రయాణాన్నైనా యెహోవా సఫలపరుస్తాడు. ఆయన పరిధిలోనూ ఉన్నవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చిత్తంలోనూ ఉన్నవా? నీకు సుఖభోగములు అనుభవించే చక్కని శోభాలు ఉండొచ్చు, సుఖభోగాలను అనుభవించే చక్కని బంగారం ఉండొచ్చు, సుఖభోగాలను అనుభవించే చక్కని ఇల్లులు ఉండొచ్చు. కానీ చిటికి వేస్తే దేవుడు అటన్నిటిని తీసేస్తాడు. అవన్నీ తీయకముందే నీ మార్గం ఏంటి ప్రభువా? నేను డబ్బును బట్టి గర్విస్తున్నానేమో, నేను అహంకారమును బట్టి గర్విస్తున్నానేమో, నాకున్నదని ఇతరులను కించపరిచి మాట్లాడుతున్నానేమో. ప్రభువా, ఇవన్నీ నాలో లేకుండా నీ ప్రయాణం ఎలాంటిదో నా ప్రయాణము అలాగే మార్చు. నీ ప్రయాణం ఎలాంటిదో నా ప్రయాణము కూడా అలాగే నడిపించు. నీ ప్రయాణం ఎలాంటిదో నా ప్రయాణం కూడా కష్టములతో నడిపించు, కానీ ఇష్టముతో నీ దగ్గర ఉండాలి ప్రభువా. నీ ఇష్టముతో నీ ప్రయాణాలు సాగాలి. నేను చెప్పే సువార్త మార్చబడాలి. నేను చెప్పే సువార్త కలిగిన మాటలు అనేక మంది విని రక్షణ పొందాలి. అలాంటి వాటిపైన నా దృష్టి తీసుకువెళ్ళండి ప్రభువా. నీ ప్రయాణాన్ని నేను చూడాలి ప్రభువా. నేనే మార్గం అన్నావు తండ్రి. తోమాలాగా నేను అనుమానం పడకూడదు ప్రభువా. తోమా వలె నా జీవితంలో అనుమానం ఉండకూడదు ప్రభువా. ఇది దేవుడు చేస్తాడని చేయడా, ఇది దేవునికి అసాధ్యమా కాదా అని చెప్పి అనుమానపు ఆలోచనలు నాలో ఉండకూడదు. నా ప్రయాణం సాగాలి అంటే నువ్వు నాతో ఉండాలి ప్రభువా. ఇదిగో ఆనాడు ఎలియాజరు కూడా వెళ్ళినప్పుడు ప్రభువా ఆ ప్రయాణంలో యెహోవా సహాయం చేస్తాడని చెప్తున్నాడు ప్రభువా. నిజమే తండ్రి, నీ బలమును బట్టే మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తాం. మా జీవితాల అద్భుతాలు చూస్తాం. మా ప్రయాణంలో మేము నమ్మకమైన వారిగా ఉండాలి. చివరిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మనలో అభ్యంతరాలను బట్టి కృంగిపోవద్దు, మన కన్నీటి బాధలను బట్టి కృంగిపోవద్దు, మన సమస్యలను బట్టి కృంగిపోవద్దు, ఒత్తిడిని బట్టి కృంగిపోవద్దు. నువ్వెంత సంపాదిస్తున్నావో అది నిలకడగా లేకుండా ఎందుకు వెళ్ళిపోతుందో బయటికి ఒకసారి దేవుడిని అడగండి. దేవుడిని అడగండి, ప్రభువా నీకు ఇష్టం లేనిది ఏదైనా నేను చేస్తున్నానా? నీకు ఇష్టం లేని కార్యం నేను ఏదైనా చేస్తున్నానా? ప్రభువా నీకు ఇష్టం లేని కార్యం నేను చేస్తే ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవు గనుక నీకు ఇష్టమైంది నేను తెలుసుకుంటానని దేవుడిని అడగండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, సర్వశక్తిమంతుడవు శివాధిపతి వినివి తండ్రి, ఉన్నతమైన నీ కృపలో కాచి కాపాడి నడిపించి బలపరిచి మేలైన మార్గములో తండ్రి నీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది గనుక ఆనాడు ఎలియాజరు తండ్రి ఏమి నమ్మి వెళ్ళాడంటే నిన్ను నమ్మి ప్రయాణం చేశాడు ప్రభువా. నా దేవుడు అక్కడ ప్రత్యక్షతను చూపిస్తాడని నమ్మి వెళ్ళాడు తండ్రి. నిజమే, అబ్రాహాము కూడా నీ మాట నమ్మి వెళ్ళినప్పుడు మరలా అదే స్థానంకి వచ్చినప్పుడు తండ్రి సమృద్ధిగా బిడ్డను దీవించావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, యోనా మాట వినలేనప్పుడు నడి సముద్రం మధ్యన ఆగిపోయాడు తండ్రి. అయ్యా మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మేము చూసుకోవాలి ప్రభువా. ఎలాంటి స్థితిలో ఉన్నామో మేము చూసుకోవాలి ప్రభువా. ఇదిగో బాగుంది కదా అని చెప్పి లోతు అందమైన వాటి వైపు వెళ్ళాడు తండ్రి. కానీ చివరాఖరికి ఏమీ లేకుండా 3 వ్యక్తులుగా తిరిగి వచ్చాడు తండ్రి. ఎంత సంపాదన ఉన్నా నువ్వు లేకపోతే అది అంతా శూన్యమే తండ్రి. నువ్వెంత ప్రభువా నువ్వు లేకపోతే మేము ఎంత సంపాదించిన అంతమే శూన్యమే తండ్రి. నిజమే ప్రభువా, లోతు అంత బాగుందని తండ్రి చక్కని సుందరమైన పట్టణం వైపు వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర పట్టణం నాశనం అవుతున్నప్పుడు ఒక్క చిల్లిగో కూడా తన వస్త్రాలు తప్ప ఏమీ తెచ్చుకోలేకపోయాడు తండ్రి. ప్రభువా ఈరోజు మేము కూడా అదే స్థితిలో ఉండి సొదొమ గొమొర లాంటి ప్రాంతాల్లో ఉండిపోయామేమో, కానీ అబ్రాహాము వెతికినట్లుగా కష్టాలను వెతుక్కుంటూ మేము సంతోషంగా జీవించే మార్గాల వైపు నడిపించండి అయ్యా. నీ కృపలో తండ్రి మాట వినని యోనాలాగా మా జీవితాలు ఉండకూడదు తండ్రి. మాట వినేట్టుగా మా జీవితాలను మార్చండి. నెహెమ్యా ఎలా అయితే పాడైపోయిన ప్రాకారాలకు నా ప్రయాణం కావాలని రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇదిగో రాజా నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం ప్రభా, ఇంతకాలము మా ప్రయాణాల్లో దోషాలు ఉండిపోయినాయేమో, ఇంతకాలము మా ప్రయాణాల్లో అక్రమాలు ఉండిపోయినాయేమో, ఇంతకాలము మా ప్రయాణాల్లో నీకు ఇవ్వని సమయాలు ఉండిపోయినాయేమో, ఇక నుంచి నీకు ఇచ్చే సమయాలు మా మార్గంలో ఉండాలి.
నీవే కృప చూపించి బలపరిచి మేలు చేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి. పరలోకమందున నీ మహిమ చేత నీ బిడ్డల్ని మరింత బలపరచండి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు లోతు మర్మాలను వారికి బయలుపరచండి. ఆ ప్రత్యక్షతలను వారికి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీవే బలపరచండి. సువార్త ప్రకటించే బిడ్డలుగా వీరు వెలిగించబడాలి తండ్రి. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా నీ బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేయించున్నాను. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా ఆ ప్రయాణాలన్నింటికి క్షేమమునిచ్చినట్లుగా నీ బిడ్డల ప్రయాణాలకి క్షేమాన్ని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, లేడి కాళ్ళు వలె వీరు గంతులు వేస్తూ నీ సువార్త ప్రకటించాలి. నీ లేడి కాళ్ళు వలె తండ్రి ఎక్కడికి అక్కడికి పరిగి పెట్టాలో అక్కడికి నీవు పరుగులు పెట్టించండి తండ్రి. నీవే బలపరిచి మేలు చేయమని కోరుచున్నాను తండ్రి. వీరందరినీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా, ఈ మందిరాన్ని సరిచేయవలసిన దినాలోచనవి గనుక అయ్యా, ఇదిగో తండ్రి, అనుకూలమైన వాతావరణం అనుగ్రహించి నీ కృపలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. కనికర పూర్ణుడా, ప్రేమస్వరూపుడా, జాలిగల దేవుడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి ప్రయాణాలకు తిరిగి వెళ్తుండగా క్షేమాలని కలుగు చేయండి. నీ కృపలో చంటి బిడ్డను మొదలుకొని వృద్ధాప్యం వరకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఇక్కడి నుంచి మా ప్రయాణాలు నీ చేతులకు అప్పగించుకుంటూ నిన్ను మాత్రమే వెతుకుతూ నీ కార్యాలను చూస్తూ నీ మార్గములను చూస్తూ వెళ్ళే భాగ్యం అందరికీ దయచేయమని క్రీస్తునామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూ ఆది అంతమునైన దేవుడు, అల్పయో మేఘయున్న దేవుడు తిరిగి వచ్చేంత వరకు ఆయన ప్రయాణంలో మనం సాగిపోదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా.